మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి ప్రధాన కారణం ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపాలే కారణమని కేంద్ర ప్రభుత్వ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదికలో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు కుంగిపోయిన కారణాల్ని బట్టి మొత్తం బ్యారేజ్నే పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపింది. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా పునరుద్ధరించే వరకు రిజర్వాయర్ నీటిని నింపకూడదని నింపింది. ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే డిజైన్లు, నిర్మాణ పద్ధతులు కలిగినందున వాటన్నిటిలో యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు అవసరమని సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పునాది కుంగుబాటుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర జలశక్తి శాఖ విచారణ కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో 6 సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అక్టోబర్ 24న మేడిగడ్డ డ్యాంను సందర్శించింది. మరుసటి రోజు హైదరాబాద్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ప్రమాదానికి గల కారణాలను సమీక్షించింది. పిల్లర్ల కుంగుబాటుపై అధికారులు, ఇంజనీర్లతో చర్చించి ప్రాథమికంగా పిల్లర్ల కిందనున్న ఇసుక కదలటం వల్లే ప్రమాదం జరిగిందని అంచనాకు వచ్చిన కమిటీ లోతైన పరిశీలన కోసం రాష్ట్ర అధికారుల నుంచి 20 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కోరింది. కేంద్రం అడిగిన జాబితాలోని 20కి 11 అంశాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డేటాను సమర్పించిందన్న కమిటీ అది అసంపూర్తిగా ఉందని తెలిపింది. వర్షాకాలం ముందు, తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్ట్, కంప్లీషన్ రిపోర్టులు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్, థర్డ్ పార్టీ మానిటరింగ్ రిపోర్టులు, ఇన్స్ట్రుమెంటేషన్, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు, తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్లకు సంబంధించిన డేటా అందించలేదని పేర్కొంది. ఫలితంగా ఈ సమాచారానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్రం నిర్వహించలేకపోయిందని నిర్ధారించినట్లు కమిటీ తెలిపింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వనట్లయితే ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం చట్టపరమైన చర్యలకు దారితీయొచ్చని కమిటీ తెలంగాణకు తెలిపింది. క్షేత్రస్థాయిలో డ్యాం పరిశీలన, అధికారులతో సమీక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇచ్చిన 6 సభ్యుల కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు ప్రధాన కారణం ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణలో వైఫల్యాలేనని పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం వల్ల పిల్లర్స్ సపోర్టు బలహీనపడిందన్న కమిటీ ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉందని అభిప్రాయపడింది. బ్యారేజీని తేలియాడి నిర్మాణంగా రూపొందించి స్థిరమైన కట్టడంగా నిర్మించారని నివేదికలో తెలిపింది. ప్లానింగ్ చేసిన విధానంగా డిజైన్ జరగకపోవడం, డిజైన్ చేసిన విధంగా నిర్మాణం జరగకపోవడం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది. 2019లో బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి సిమెంట్, కాంక్రీటు దిమ్మెలు, లాంచింగ్ అప్రాన్లను నిర్వాహకులు సరిగా పరిశీలించలేదని, నిర్వహణ చేపట్టలేదని తెలిపింది. డ్యాం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడి వైఫల్యానికి దారితీసిందని పేర్కొంది. ప్రత్యేకంగా చాప్టర్ Xలోని 41B సెక్షన్ కింద తీసుకోవాల్సిన చర్యలకు డ్యాం నిర్వాహకులు బాధ్యత వహించాలని పేర్కొంది. బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉన్నందున ఇది తీవ్రమైన సమస్యని నివేదికలో పేర్కొంది. తెలంగాణ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్లోని అనేక ఇతర నిబంధనలను పాటించలేదని వివరించింది. మేడిగడ్డ బ్యారేజీలోని ఒక బ్లాక్లో ఉత్పన్నమైన పిల్లర్ల కుంగుబాటు సమస్య కారణంగా మొత్తం బ్యారేజీయే సక్రమంగా పనిచేయని పరిస్థితి ఏర్పడిందన్న కమిటీ ఈ సమస్య పరిష్కారం జరిగే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించే అవకాశం లేదని పేర్కొంది. బ్లాక్ నంబర్ 7లో ఉత్పన్నమైన సమస్యకు మరమ్మతులు చేసేందుకు వీలుగా లేదన్న కమిటీ మొత్తం బ్లాక్ని పునాదుల నుంచి తొలగించి పునర్నిర్మించాలని పేర్కొంది. నిర్మాణ సారూప్యతలను పరిగణలోకి తీసుకుంటే బ్యారేజ్లోని ఇతర బ్లాకులు కూడా ఇదే రీతిలో వైఫల్యం చెందే పరిస్థితి ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది. ఒకవేళ ఇదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించాల్సిన అవసరం వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రిజర్వాయర్ను నింపడం వల్ల బ్యారేజీ మరింత క్షీణించే అవకాశం ఉందన్న కమిటీ పునర్నిర్మాణం జరిగే వరకు ఏ విధంగానూ ఉపయోగించలేమని నివేదించింది. మేడిగడ్డ బ్యారేజ్లోని పిల్లర్ల కుంగుబాటుతో పరిస్థితి మరింత తీవ్రం కాకుండా కమిటీ పలు సూచనలు చేసింది. సమస్య పరిష్కారమయ్యే వరకు రిజర్వాయర్లో నీటిని నింపకూడదన్న కేంద్ర బృందం గాంట్రీ క్రేన్ ఆపరేట్ చేయకూడదని సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఇదే విధమైన డిజైన్లు, నిర్మాణ పద్ధతులు కలిగి ఉన్నందున ఆ బ్యారేజీలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులున్నాయని అభిప్రాయపడింది. అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు ఉన్నాయని గుర్తు చేసిన కమిటీ పైపింగ్ సమస్యల్ని గుర్తించేందుకు 2 బ్యారేజీలను మేడిగడ్డతో పాటే యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు నిర్వహించాలని సూచించింది.